హలో హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఎగ్గుతో ఎగ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తా. ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. 3 ఎగ్స్తో చేసిన నేను. మా వాళ్ళు అన్నీ తినేశారు. ఇవి ఉంచారండి నాకు. చాలా టేస్టీగా ఉంటుందండి. చేయంగానే వెంటనే తినేసేస్తారు. చాలా బాగుంటుంది. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. అలా బాగా ఉడకపెట్టుకోవాలి. అంతలోపు మనము దానికి కోటింగ్ తయారు చేసుకుందామండి. ఒక బౌల్లో మైదా 2 స్పూన్స్ తీసుకున్నానండి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారం తగినంత, సాల్టు తగినంత, కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, శనగపిండి 1 స్పూన్, నిమ్మరసం కొద్దిగా ఆయిల్, కొన్ని వాటర్ వేసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలండి మసాలానంతా. మనము గుడ్లు ఉడికేసరికి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. గుడ్లు ఉడికినాయండి. ఇంకా పైన పొట్టు తొక్క అంతా తీసేసుకోవాలి. అంతా తొక్క తీసుకున్న తర్వాత మీకు ఏ స్టైల్లో నచ్చితే ఆ స్టైల్లో కట్ చేసుకోవచ్చండి. నేను ఇలా కట్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో ముంచుకుంటూ ఒక్కొక్కటి దాంట్లో వేయాలండి. మనం మిరపకాయ బజ్జీలాగా. అలా తీసుకొని అన్నీ ఒక్కొక్కటి అలా వేసుకోవాలి. అలా ముంచుకుంటూ వేయాలండి. మా మిరపకాయ బజ్జీలాగానే అన్నీ అలా వేసి పెట్టుకోవాలండి. వెంటనే తిప్పద్దు, కాసేపు అయిన తర్వాత అలా తిప్పుకోవాలి. ఒక్కొక్కటి అలా తిప్పుకోవాలన్నీ. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా నూనెలో అట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ కలర్ వచ్చాక అన్నీ తీసి పెట్టుకోవాలండి. ఆ కలర్ రావాలి గోల్డెన్ కలర్లో. అన్నీ అలా తీసి పక్కకు పెట్టుకోవాలండి. అంతలోపు దీనికి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. కొద్దిగా లావుగానే కట్ చేసుకోవాలండి, సన్నగా అవసరం లేదు. అలా నేను కట్ చేసే విధానంగా కట్ చేసుకోవాలి. అలా ఆ సైజులో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి ఒకటి సరిపోతుందండి. మనం కోటింగ్లో కారప్పొడి వేసుకున్నాం కదండి, అందుకే ఒకటి సరిపోద్ది. అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలండి. మరీ ఏగనవసరం లేదు, ఊరిక పచ్చి వాసన వెళ్ళిపోయేదాకా ఉంచితే చాలు. పచ్చిమిర్చి, సోయా సాస్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా అలా వేయించుకోవాలి అంతే. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మిరియాల పౌడర్, కొద్దిగా సాల్టు, సోయా సాస్ కొద్దిగా, టమాటా కచప్ కొద్దిగా, అన్నీ మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేను దాంట్లో వేసినానని దీంట్లో వేయలేదు. మీరు కావాలంటే రెండిట్లో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం, బాగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి అవి.
అలా మరుగుతూ ఉండగా మనం తీసి పెట్టుకుని దాంట్లో వేసుకోవాలండి. అదంతా దానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో, అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మంచూరియా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ అండి.